శ్రీ గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. ఈరోజు మంచి మాట. సముద్ర స్నానాలు ఎందుకు చేస్తారో తెలుసుకుందాము. శరీరం మీద ఉండే శ్వేత గ్రంథులు రోమాల వల్ల మూసుకొని ఉంటాయి. ప్రతినిత్యం మన శరీరాన్ని ఆ శ్వేత గ్రంథులు పూర్తిగా తెరుచుకోబడవు. ఆ కారణంగా ప్రాచీనులు వైద్యపరమైన ఒక నిర్ణయాన్ని చేస్తూ ప్రతి వ్యక్తి ఏడాదిలో 4 సార్లు సముద్ర స్నానం చేయాలనే ఒక నియమాన్ని ఏర్పాటు చేశారు. అందుకే ఆషాఢ మాసం, కార్తీక మాసం, మాఘమాసం, వైశాఖ మాసాల్లో వచ్చే పూర్ణిమల్లో సముద్ర స్నానం చేయటం ఆచారంగా వస్తుంది. అయితే ఇలా స్నానం చేయటం వల్ల శరీరంలో ఉన్న అనవసరం పదార్థం స్వేద రూపంగా బయటకు విసర్జింపబడుతుంది. కాబట్టి సముద్ర స్నానం అనేది ఆధ్యాత్మికంగానే కాకుండా వైద్యపరంగా కూడా ఏర్పాటు చేయబడింది. ఆషాఢ, కార్తీక, మాఘ, వైశాఖ 4 మాసాల్లో వచ్చే పూర్ణిమ నాడు సముద్ర స్నానాన్ని చేయాలని శాస్త్రం చెబుతున్న మాట. ఈ నాలుగింటిని వ్యాసపూర్ణ్య ఉత్సవాలుగా అందుకే చెప్పారు. సముద్ర స్నానం అంటే పూర్తిగా శరీరాన్ని శిరోజాలతో సహా సముద్రంలో ముంచి స్నానం చేయటం అన్నమాట. అలా చేస్తే శరీరంలోని రోమకోపాలు తెరుచుకొని శరీరంలో అనవసరంగా ఉండే స్వేదం మొదలైన వ్యర్థ పదార్థాలు బయటికి నెట్టబడతాయి. అదీగాక శరీరానికి తగినంత ఉప్పదనం పట్టే కారణంగా చర్మ వ్యాధులు దరిచేరవు. ఏ హాని కలిగించే రోగక్రిములు శరీరానికి బహిర్భాగంలో ఉన్నాయో అవన్నీ ఈ సముద్ర జలంలోని ఉప్పదనం కారణంగా పూర్తిగా మరణించి శరీరానికి సౌఖ్యాన్ని చేకూరుస్తాయి. సముద్ర స్నానం పుణ్యం. మన దేశంలోని పవిత్ర గంగా నది సహా అన్ని పుణ్య నదులు సముద్రంలోనే కలుస్తాయి. గంగా నది బంగాళాఖాతంలో కలుస్తుంది. అందువలన అది తప్పితే మిగతా సముద్రాల్లో స్నానం చేస్తే పుణ్యం దక్కదు అని అనుకోవక్కర్లేదు. ఈ ప్రపంచంలోని సముద్రాలన్నీ ఎక్కడో ఒక చోట ఒకదానితో ఒకటి కలిసి ఉండేవి. అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రం, బంగాళాఖాతం మాత్రమే కాకుండా పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మొదలైన సముద్రాలు ప్రపంచంలో ఏదో ఒక చోట కలుస్తూనే ఉన్నాయి. అలాగే నదులన్నీ కూడా ఆ ప్రాంతాన ఉన్న సముద్రాల్లో కలుస్తున్నాయి. అందువలననే సముద్ర స్నానం ఉత్తమమైన పుణ్య ఫలాలు ఇస్తుందని మనందరి నమ్మకం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు.